అంటే బీజేపీ గురించి చర్చ జరిగింది. సో ప్రకాష్ గారు, మీరు బీజేపీకి సంబంధించి ఎట్లా విశ్లేషిస్తారు? మొన్న 2 సీట్లు బీజేపీ గెలవడం అన్నది కాంగ్రెస్ కు ఆల్టర్నేటివ్ గా మొన్నటి వరకు ఒకటేం భావించారంటే, కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తే కేసీఆర్ వస్తేనే బాగుండు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుండు, లేదా కేసీఆర్ నయం అన్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళు బీజేపీ చాలా పెద్ద థ్రెట్ అయింది కదా బీఆర్ఎస్ కు 2-2 గెలవడం వల్ల. అంటే డెఫినెట్ గా రాబోయే కాలంలో బీజేపీ తెలంగాణలో చాలా స్థానాలలో గెలిచే విధంగా తన క్యాడర్ ను పెంచుకుంటది, తన బలాన్ని పెంచుకుంటది. అందులో డౌట్ ఏం లేదు. ఇవాళ రియల్ కాంపిటీషన్ టిఆర్ఎస్ కి కాంగ్రెస్ తో కాదు, కాంగ్రెస్ తనంతా తానే పతనం అవుతుంటది. రియల్ కాంపిటీషన్ బీజేపీతోనే ఉంటది. సంస్థాగత నిర్మాణాలలో, మెంబర్షిప్ డ్రైవ్ లో గానీ ఏ విషయంలోనైనా పార్టీ బలోపేతం చేసుకోవడంలో ఇద్దరు కూడా పోటీ పడాల్సి వస్తుంది. కొంత చేసిన పనులు ఉన్నాయి కాబట్టి టిఆర్ఎస్ కి అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. బట్ రాబోయే రోజుల్లో ఈ ఫస్ట్ సెకండ్ పోటీ వీళ్ళిద్దరి మధ్యలోనే ప్రధాన పోటీ ఉంటుంది భరత్ గారు. ఓకే, ఇంకొకటి, ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. కేసీఆర్